నివేదిక ఇస్తామని చెప్పేసి అన్నది. ఇక నిన్న వీళ్ళిద్దరు కూడా ఒక చర్చనీయాంశంగా మొత్తం దేశం మొత్తం కూడా ఇద్దరి గురించే మాట్లాడుకున్నారు. వ్యోమిక ఇంకో సంబంధించి కురేషి, సోఫియా కురేషి. ఎవరు వీళ్ళు, అసలు ఏంది వీళ్ళ కథ అని ఒకసారి చూస్తే నిన్న ఆపరేషన్ సింధూర్ మీద జరిగినటువంటి ఆ రివ్యూని మొత్తం క్లియర్గా బ్రీఫ్ ఇచ్చారు వీళ్ళు. ఆ ఇద్దరు కూడా మహిళా ఆఫీసర్ల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అది ఎవరయ్యా అంటే కర్నల్ సోఫియా కురేషి, ఇండియన్ ఆర్మీలోని సిగ్నల్స్ కోర్కు చెందిన ఓ ఉన్నత స్థాయిని అధికారిని. గుజరాత్లోని వడోదరకు చెందిన సోఫియా తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆమె తండ్రి కొన్నేళ్ళు సైన్యంలో మత గురువుగా ఉన్నారు. వడోదరలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. ఆమె ఎంఎస్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీలో డిగ్రీలు పొందారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా ఉన్న మేజర్ తాకుద్దీన్ కురేషిని పెళ్లి చేసుకున్నారు. వారికి సమీర్ కురేష్ అనే కొడుకు ఉన్నాడు. యుఎస్కు చెందిన పీస్ మిషన్లో భాగంగా 2006లో ఆమె కాంగోలో విధులు నిర్వహించారు. 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18 పేరిట ఇండియన్ ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించారట. మళ్ళీ ఇక వ్యోమికా సింగ్ విషయానికి వస్తే ఈమె సోఫియా కురేషి ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా, ఈమె వీళ్ళ నాన్న కూడా ఆర్మీలో పనిచేసిండు. ఈమె ప్రస్తుతం సిగ్నల్ కోర్ సంబంధించి ఏదైతే ఉందో, అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఫైటర్ జెట్లు, ఆ విమానాలు కూడా అటు గాలిలో ఉంటే దానికి సంబంధించి సిగ్నల్స్ ఒక్కటి మిస్ అయినా కూడా ప్రత్యర్థి నుంచి భయంకరమైన దాడిని ఎదుర్కోవాలి. ఆ సిగ్నల్స్ సంబంధించిన దాన్ని ఎక్కడ మిస్ కాకుండా లీడ్ చేసేటువంటి టీం అధికారి ఈమె సోఫియా కురేషి. ఇక వ్యోమికా సింగ్, ఈమె హెలికాప్టరు అంటే చిన్నప్పటి నుంచే ఆర్మీ కావాలని, నేను సైన్యంలో పనిచేయాలనే లక్ష్యం పెట్టుకొని ఆమె చదువుకొని పైలట్ అయింది. ముందుగా పైలట్ అయ్యి ఆ తర్వాత వింగ్ కమాండర్ దాకా ఎదిగింది ఆమె ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న మహిళా అధికారిని. చదువుకునే రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి అనుకున్నట్టుగానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. హెలికాప్టర్ పైలట్గా కెరీర్ ప్రారంభించి 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్లో పర్మనెంట్ కమిషన్ హోదా పొందారు. జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లు నడిపారు. వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. అంటే ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధ విమానాలు నడపడం కొంత క్లిష్టంగా, అంటే సమస్యగా ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్స్ అందవు రాడార్కు సంబంధించి. కానీ ఆ ప్రాంతంలో కూడా చేతక్ మన భారత యుద్ధ విమానాలు అవి వాటిని నడిపిన సమర్థవంతురాలు. నేను సైన్యంలో పనిచేయాలి, ఆర్మీలో ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉందో ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని లక్ష్యం పెట్టుకొని చిన్నప్పటి నుంచే ఆ దిశగా ఎన్సీసీలో చేరితే మొత్తం మిలిటరీ ట్రైనింగ్ లాంటిదే ఉంటుంది. ఆల్మోస్ట్ క్రమశిక్షణ కావచ్చు, ఆ ట్రైనింగ్, వర్కౌట్స్, దేశం అనే భావనని పెంచుతుంది. అట్లా ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా హెలికాప్టర్ పైలట్గా మొదలుపెట్టి ఆమె కెరీరు ఇప్పుడు వింగ్ కమాండర్ వరకు ఎదిగింది. నిన్న జరిగిన సంబంధించి ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు ఇచ్చిన రివ్యూ తోటి ఇండియా మొత్తం వీళ్ళ గురించే మాట్లాడుకుంటా ఉంది ఇప్పుడు. రైట్, ఇది ప్రధానంగా ఈరోజు మనం చూసిన అన్ని పేపర్లలో మనం గమనించిన వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని వార్తలు. బ్రేకింగ్ న్యూస్ కోసం తొలి వెలుగు. మీరేమైనా గమనిస్తే తొలి వెలుగుకి ఏమైనా సమాచారం అందించాలనుకుంటే కూడా